వెడ్డింగ్ యానివర్సరీ శ్రీ అన్న ప్రదీప్ బాబు. గాడ్ బ్లెస్ యూ. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో రోడ్డు భద్రతపై ప్రజల అవగాహన పెంచేందుకు పోలీసులు ప్రత్యేక హెల్మెట్ రైడ్ నిర్వహించారు. వేటపాలెం ఎస్ఐ జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హెల్మెట్లు ధరించి పాల్గొన్నారు. రైడ్ సందర్భంగా హెల్మెట్ ధరించి వెళ్తున్న ఓ వ్యక్తిని ఎస్ఐ ఆపి స్వీట్లు ఇచ్చి అభినందించారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్ బాలురకు ద్విచక్ర వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ సిఐ సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు హెల్మెట్ లేవని చెప్పి 150 గంటలు ఇప్పుడు చూద్దాం అనుకునేవాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగే వాళ్ళకి దాదాపు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు చనిపోతున్నారు. బైక్ యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతుంటాయి. కట్టించడం వల్ల ఎక్కువ మంది చనిపోతుంటారు. అందువల్ల కంపల్సరీ హెల్మెట్ అనేది వాడాలి. దాదాపు ఇక్కడ అరగంట వెయిట్ చేస్తున్నాను. ఒక్కతను కూడా హెల్మెట్ పెట్టుకున్న ఎవరు కనబడలేదు. ఇతను అక్కడే కనిపించదు. ఇప్పుడు ఒక అరగంట నుంచి గంటలో వెయిట్ చేస్తుంది. ఎవరైనా పబ్లిక్ కాబట్టి అతనికి థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ కంపల్సరీ మీరందరూ ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి. మీకందరూ చెప్పడం కోసమే మా డిపార్ట్మెంట్లో ముందుగా మేమే స్టార్ట్ చేస్తున్నాం. మా ఎస్పీ గారు డిఎస్పీ గారు క్లియర్గా చెప్పారు. ఖచ్చితంగా మేము వాడిన తర్వాత పబ్లిక్లో తీసుకెళ్ళాలి. దీన్ని ఇంకా ఉండే కొన్ని కూడా ఖచ్చితంగా హెల్మెట్ వాడడానికి రకరకాల పెడతారు కండిషన్స్ కూడా. ఖచ్చితంగా హెల్మెట్ వాడాలని ఖచ్చితంగా పెడతారు. ఈ జిల్లాలో ఎస్పీ గారు తొందరలో స్టార్ట్ చేస్తారు. ఇంకా ముందుగా మీకు అవగాహన కల్పించడానికి మేము ముందుగా వాడి ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటే అరే తెలుసుకొని మీరంతా వాడతారంటే బయలు ఉంటాం కదా. చిన్నపిల్లలకి బండి ఇవ్వద్దు. ఎందుకంటే లైసెన్స్ లేకుండా బండి తోలి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ మనకి రాదు, అవతల చనిపోయిన వాళ్ళకి రాదు. చనిపోయిన వాళ్ళు అట్లా జరిగిపోతుంది. కానీ మనం చేస్తే మనకి ఇన్సూరెన్స్ బండి కాగితాలు అన్నీ ఉన్నాయనుకోండి, అవతల వాళ్ళకి మనం చనిపోయి కూడా